పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, స్తుతులకు పాత్రుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ చిన్న మందగా నాయన మీ సన్నిధానంలోనికి సమకూర్చి అమూల్యమైన మాటలు నాయన మా ఆత్మలను జీవింపచేసే శక్తి గల మీ మాటను మేము ధ్యానించినట్టుండగా నాయన, మట్టి దేహాల్లో ఉన్న మమ్మను నాయన, బలహీనులుగా ఉన్న మమ్మను నాయన మీ ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన విషయములు ఆ రీతిగా ఉన్నవో లేదో పరిశీలిస్తూ నాయన ఆత్మీయంగా ఎదిగే విధంగా నాయన మీ ఆత్మ సహాయాన్ని మెండుగా మాకు అనుగ్రహించి సత్య సంబంధులుగా మమ్మల్ని నిలబెట్టమని, మీ కృపలో వర్ధిల్లింపజేయమని, త్వరలో మా నిమిత్తము మీరు పంపిన మీ ప్రియ కుమారుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విన్నపాన్ని మీకు సమర్పించుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మరి మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం ఉంటున్నాము, ధ్యానిస్తున్నాము. మరి మీ హృదయాల్లో దాన్ని దాచుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవాడు వర్ధిల్లడు. మర్చిపోకండి, విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుని వాక్యానుసారంగా సత్య సంబంధిగా జీవితాన్ని చూపించేవాడే వర్ధిల్లి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలడు. కాబట్టి మొదటి 3 వచనాలు మనము సంపూర్తి చేసుకున్నాము. ప్రకటన గ్రంథం మొదటి 3 వచనాలు మనము పూర్తి చేసుకున్నాము. కానీ మరొకసారి చదివి వినిపిస్తాను. ఏదైనా సందేహం వచ్చిందేమో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏదన్నా డౌట్ ఉందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ముందుకెళ్ళబోతున్నాం మనము. అంతటా 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ఇది మనం సంపూర్తి చేసుకున్నాము. 1000 ఏండ్లు అంటే 1000 కాదు. నెంబర్ అంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా 1000 సంవత్సరాలని మైండ్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఎక్కువ శాతం మనకు రూపకాలంకార భాషలో వ్రాయబడి ఉన్నది. అంకీలు, జంతువులు ఇలాగ మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి 1000 అనగానే 1000 కాదు. ఏమని అన్నాం మనము? దీర్ఘ కాలము. ఈ 1000 ఏండ్లు అపవాది బంధింపబడినప్పుడు భూమి మీద ఏం జరగబోతుంది? 1000 ఏండ్లు అపవాది అగాధములో బంధింపబడినప్పుడు భూమి మీద జరగబోయేది ఏంటి? దేవుని రాజ్యము. దాన్నే మనం ఏమంటున్నాము? 1000 ఏండ్ల పరిపాలన. ఎక్కువ శాతం 1000 ఏండ్ల పరిపాలన ఎలా నమ్ముతారు ప్రపంచం అంటే, నేను చెప్పాను, అది ప్రీ మిలీనియం. అర్థమైందా? ప్రీ మిలీనియం అనేది ఎక్కువ శాతం నమ్ముతారు క్రైస్తవ ప్రపంచంలో. సుమారు 90% ఎక్కువ అదే నమ్ముతారు. అదేంటంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరిగిన తర్వాత జరిగేదే క్రీస్తు సామ్రాజ్యము. 1000 ఏండ్ల పరిపాలన. ఎవరితో పరిపాలిస్తారు? ఎంతకని ప్రీ మిలీనియలిస్టులు అనుకునే విధంగా మనం ఆలోచిస్తే ఆయన రెండవ రాకడ తర్వాత ఎవరిని పెట్టి ఇక్కడ పరిపాలిస్తారని మీరు అనుకుంటున్నారు? రెండవ రాకడ తర్వాత జరిగేదేంటి? ఆయన రెండవ రాకడలో జరిగేదేంటి? ప్రథముగా ఏంటి జరిగేది? పునరుద్ధానము.
పునరుద్ధానములో ఎవరు లేకపోతున్నారు? పరిశుద్ధులు. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి అపవాదిని తీసి అగాధములో బంధించి పరిశుద్ధుల పునరుద్ధానము తర్వాత ఆ పరిశుద్ధుల్ని పెట్టుకుని 1000 ఏండ్లు పరిపాలించబోతున్నాడు. ఎక్కడ? ఇది ప్రపంచం అనుకునేది. ఆ 1000 సంవత్సరములు అయ్యే వరకు అనీతిమంతులు, అపరిశుద్ధులు పునరుద్ధానము చెందరు. అర్థమైందా? క్లియర్ లేదా? 1000 సంవత్సరాలు పరిశుద్ధులు పునరుద్ధానము తర్వాత వాళ్ళని ఎట్టుకుని పరిపాలించబోతున్నాడు. ఆ 1000 సంవత్సరములు అయ్యే వరకు అపవాది బంధింపబడి ఉంటుంది. అలాగే అనీతిమంతులు ఎవరైతే మరణించారో వాళ్ళ పునరుద్ధానం ఇంకా జరగదు. ఆ 1000 ఏండ్లు అయిన తర్వాత జరుగుతుందంట. ఇది ప్రీ మిలీనియం చెప్పేది బోధ. మరి ఇంతకీ అలాగుందో లేదో అనేది బైబిల్లో మనము చక్కగా చూడాలి. ఇంతకీ మీకు ఈ వచనాలు ఏమన్నా 3 వచనాలు ఏమన్నా అనుమానము, డౌట్, సందేహము వచ్చిందా? రాలేదా? గొడవే లేదు. అలా ఆలోచిస్తే కదా సందేహం వచ్చేది. సందేహం రాలేదంటే మీకు ప్రాబ్లం ఉందని, మందు పనిచేయట్లేదని. సందేహం రావటం, ఆలోచిస్తాం, అలాగే సత్య సంబంధాలు అవుతారు. ఎందుకులే అంటే అవసరమా అన్ని మనసులో అనిపించింది అనుకో, ఇంకెన్నటికీ నువ్వు వాక్యానికి దగ్గర అవ్వలేవు. వాక్యానికి దగ్గర అవ్వని వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేడు. ఇది షూర్. అది ఎందుకు ఇచ్చాడండి ఈ వాక్యాన్ని? బీరువాలో పెట్టడానిక? కాదు కదా. కాబట్టి నేను ఎందుకంటే కొంతమంది సహోదరులు సందేహం అడిగారు, ఆల్రెడీ నన్ను అడిగారు. పోయిన వారం శ్రీను గారు ఇక్కడ వెంటనే అడిగారు, ఆయన కూడా. కాబట్టి ఒక వచనం నేను చదువుతాను, సందేహం టక్కన మీ బుర్రలో రావాలి. చదువుదామా? ఎక్కడ? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. ఎవరితో చెప్తున్నాడు? సంఘస్థులతోటే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతకుచు. సందేహం వచ్చిందా? ఏంటి ఇప్పుడు మనం ఏమని నమ్ముకుని ముందుకెళ్తున్నాము? ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ జరుగుతుంది. ఆ పరిపాలనలో నేను ఉన్నాను అని సంఘస్థుడు అనుకుంటున్నాడు ఇప్పుడు. అలాగే మన విశ్వాసంలో ముందుకెళ్తున్నాము. కాబట్టి ఈ 1000 సంవత్సరములు గడిచే వరకు అపవాది ఎక్కడుంటాడు? బంధింపబడి అగాధములో ఉంటాడు. మరి అగాధములో అపవాది ఉంటే గర్జించు సింహం వలె ఎవరు తిరుగుతున్నాడు బయట? వాక్యం కదా. మరి వాక్యమే చెప్తుంది కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహముల వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మరి వాడు తిరుగుతుంటే అగాధములో ఉన్నది ఎవరు? డౌట్. ఇప్పుడు వాడు కనుక గర్జించు సింహము వలె తిరుగుతూ ఉంటే అగాధములో బంధింపబడింది ఎవరు? ఒకవేళ దాన్ని బంధింపబడి ఉంటే మరి తిరుగుతున్నది ఎవరు? ఇది సందేహం వచ్చిందా లేదా చెప్పండి. కంపల్సరీగా వస్తుంది. ఈ డౌట్ వచ్చింది. ఆలకించిన వాళ్ళు ఇండియా నుండి ఫోన్ చేశారు నాకు. మరి అదేంటి బ్రదరు, మరి గర్జించు సింహం వల్లే తిరుగుతుందని వాక్యములోనే రాయబడి ఉంది కదా, మరి వాడు బంధింపబడితే ఎవరు తిరుగుతున్నారు? ఇంత అల్లుకోలలో ఎలా జరుగుతుంది బయట? నేను పొద్దున్నే ఒక న్యూస్ విన్నాను. శ్రీనాథ్ రెడ్డి మెట్టుపల్లి వింటారు మీరు? రోజు కోయిట్లో జరిగినవన్నీ ఆ తమ్ముడు చెబుతూ ఉంటాడు. మరి గత కొన్ని రోజులుగా ఎవరో అంటే చాలామంది
మద్యం, కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోయారంట. అప్పుడు ఇండియాలో ఉన్నాం మేము, మాకు తెలీదు. మరి చాలామంది అందులైపోయారు, గుడ్డోళ్ళు అయిపోయారు, ప్రాణాలు కోల్పోయారు కల్తీ మద్యం తాగి. మీకు తెలుసు ఆ న్యూస్ అంతా కూడా. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ నిఘా కువైట్ గవర్నమెంట్ పెట్టింది. ఎక్కడైతే ఇలా మద్యాలు తయారు చేస్తున్నారో, అమ్మేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టింది. ఒక భారత స్త్రీ దొరికిందంట, మన భారతదేశానికి చెందిన ఆడ మనిషి, స్త్రీ. ఒక దందా చేస్తుంది ఆమె కూడా. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను అమ్ముతుంది బయట. పట్టుకున్నారు ఆమెని. ఆమెని ఇంటికి వెళ్ళి చూస్తే ఎన్నో మాదక ద్రవ్యాలు దొరికినాయండి, డ్రగ్స్. ఇంతకీ ఎలా చేస్తుందో ఒక ఆడ మనిషి అంటే, ఆమెకి సహకారులు ఉన్నారు ఆమె కాంటాక్ట్లో. ఒకరు బంగ్లాదేశ్లో ఉన్నారంట. ఇది న్యూసే, మీరు చదవండి, నిన్నటి న్యూసే చెప్తా తమ్ముడు. ఒకరు బంగ్లాదేశ్లో ఉన్నారంట, మరొకరు ఇక్కడే ఎక్కడ జైల్లో ఉన్నాడు ఇంకొకడు. ఎవరో మనకు తెలియదు, కానీ జైల్లో ఉండి నడిపిస్తున్నాడు చక్రం అంతా. జైల్లో ఉండి ఇదంతా అంతా చేస్తున్నాడు. వాడు ఎక్కడున్నాడు? బంధింపబడి ఉన్నాడు. మరి పరిచర్య అంతా ఎక్కడ జరుగుతుంది? బయట విచ్చలవిడిగా జరిగిపోతుంది. ప్రధానమైన నేరస్తుడు లోపల ఉంటాడు, కానీ వాడు అనుచరులు ఎంతమంది ఉంటారు బయట? వాడు ఫోన్తో చేస్తున్నాడంట మొత్తం అంతా. ఆ ఫోన్ను కూడా పట్టుకున్నారంట. వినండి, నిన్నటిదే చెప్పాడు న్యూస్లో. మరి భూమి మీద ఉన్న మనుషులు ఇలా చేస్తే వాడు అక్కడ బంధింపబడి ఉంటే అక్కడ పరిచర్య జరగదా? అది ఎలా జరుగుతుందని ఎప్పుడు చెప్పను, కానీ ముందుకెళ్ళి కొద్ది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సందేహాన్ని అలా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ వచనం దాన్ని విభేదిస్తుంది. గర్జించు సింహములే మరి అపవాది తిరుగుతుంటే మీరు బంధింపబడి ఉన్నారని అంటారేంటి అనే సందేహం మనకి కలుగుతుంది, కలగాలి కూడా. కాబట్టి సందేహాన్ని అలాగే పెట్టుకోండి, ముందుకెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక ముందుకు వెళ్తున్నాను నేను 4వ వచనం నుండి. ఓకే, ఇంతకీ వాక్యాన్ని ఇంత క్షుణ్ణముగా పరిశీలించాలంటే పరిశీలించాలి, లేకపోతే సత్యం మనకి తెలియదు. అబద్ధములో ప్రపంచము తీసుకుని వెళ్ళిపోతుంది క్రైస్తవుల్ని. గుడ్డివాడికి త్రోవ చూపితే ఎక్కడికి వెళ్తారు? గుంటలోకి వెళ్ళిపోతారు. ఆ గుంటే పాతాళ లోకం. కాబట్టి అబద్ధాన్ని ఆశ్రయించకూడదు ఎప్పుడు కూడా. సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనము చెయ్యాలి. ఎందుకంటే అపోస్తలుడైన పేతురు గారు కూడా, పౌలు గారు ఎన్నో సంగతులు రాశారు పరిశుద్ధాత్మను బట్టి, కానీ వాటిలో కొన్ని తెలుసుకున్నటకు చాలా కష్టముగా ఉన్నాయి. కాబట్టి చాలామంది ఎవరెవరు అపార్థం చేసుకుంటున్నారు. ఒకసారి చదువుదామో వచనము. 2వ పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు ఎలా రాశాడు జాగ్రత్త చెప్తున్నాడు సంఘానికి. 2వ పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మన ప్రభువు యొక్క ఓకే, అయితే ఒక్కసారిగమ్మా, వాటిలో కొన్ని సంగతులు ఎలాగున్నాయి? గ్రహించటానికి కష్టంగా ఉన్నాయంట. మనకు అనిపిస్తుందా లేదా కష్టంగా? వాక్యాన్ని వెళుతున్నాం కదా లోతుల్లోకి, కష్టమని అనిపిస్తుందా లేదా? చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అర్థం కావట్లేదు చాలా విషయాలు. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక బోధ ఆల్రెడీ ఇంజెక్ట్ చేసేసింది. దాన్ని పట్టుకునే మనం ముందుకెళ్ళిపోతే చాలా కష్టమైపోతుంది. అందుకే వాటిలో చాలా విషయాలు, కొన్ని సంగతులు ఇక్కడ చూడండి, ఎవరెవరు అపార్థం చేసుకుంటున్నారో చూడండి. వీటిని విద్యావిహీనులను, విద్యావిహీనులు అంటే చదువు రానోళ్ళు పర్లేదు, చదువు రానోళ్ళు అంటే పర్వాలేదు. నాకు చదువు రాదండి, నేను బైబిల్ చదవలేనండి అంటే ఓకే. ఇంకెవరు? అస్థిరులు అంటే ఎవరు? స్థిరం లేనోళ్ళు.
వీళ్ళ చదవర్లే, చదువుకున్న వాళ్ళే, లోకరీతిగా జ్ఞానవంతులే, కానీ స్థిరత్వం ఉండదు. వాక్యానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు. నాకే అంత తెలుసు అనుకునే ఒక గ్రూప్ ఉంటుంది. గతంలో మనం అదే చూసాం కదా, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును బోధిస్తున్నాం. అంటే పరిపూర్ణులు అంటే లోకంలో స్కాలర్స్ మధ్య జ్ఞానము చెబుతున్నాం. అంటే మేము ఎంత జ్ఞానవంతులు అని చెప్పారు ఒకప్పుడు. ఆ పరిపూర్ణులు ఎవరో మాకు గత వారం మేము ఆలోచిస్తే తెలిసింది. పరిపూర్ణులు ఎవరంటే సంఘములో ఉన్నవాళ్ళు, లోక జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు పరిపూర్ణులు దేవుని దృష్టిలో. అట్టి వారికి పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడంట జ్ఞాన సంగతులు. కాబట్టి అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము. అంటే లేఖనాలని అపార్థము చేసుకుంటే ఏం జరగబోతుంది? స్వకీయ నాశనం, నాశనానికి తీసుకెళ్తుందంట. అర్థం అంటే మన తాత బెటరు, పొలానికి వెళ్ళి నీళ్ళపోత పోసుకుని చక్కగా గేదెలను కాసుకుని స్వచ్ఛమైన ఆహారం తిని సృష్టిలో బ్రతికాడు, పర్వాలేదు. సృష్టిని చూసే దేవుడు ఎవరో తెలుసుకున్నాడు మన తాత. కానీ మనం అలా లేమే. సంఘంలో కూర్చున్నాము, ప్రతి వారము వాక్యాన్ని మనం వింటున్నాము. ఒకవేళ అశ్రద్ధ గనక చేస్తే వాక్యం వినేటప్పుడు ఏమి రాబోతుంది? స్వకీయ నాశనం. అదే పాతాళ లోకానికి, అగ్నిగుండములోనికి జారిపోతాం. ఇది సీరియస్ అండి, జోక్ కాదు. లేఖనాన్ని అపార్థం చేసుకుంటే స్వకీయ నాశనం, అర్థం చేసుకుంటే నిత్య జీవం. దేవుని నామానికి మహిమ కలిగిన. ఇప్పుడు అదే మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతున్నాను, త్వరగా ముగిస్తాను. మీరు త్వరగా వింటే లేకపోతే విషయం మళ్ళీ సందేహంలో ఉండిపోద్ది. అలాగ ఉండకూడదు మనము. సో లెట్స్ గో బ్యాక్ టు రెవల్యూషన్ చాప్టర్ 20, 4వ వచనం నుండి నేను చెప్తున్నాను. వాక్యంతోటే నేను లింక్ చేయబోతున్నాను. కాబట్టి వాక్యమే మనకి సపోర్ట్, నా ఆలోచన కాదు. నా ఆలోచన దీనికి జోడిస్తే నేను నాశనానికి వెళ్తాను. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యం. నేను చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడ ఆగుతున్నాను చూడండి, అలా చదవాలి బైబిల్. ఇష్టానుసారంగా నేను ఆగట్లేదు, మధ్యలో సెంటెన్స్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ మొదలెట్టాలి, ఇది చాలా కేర్ఫుల్గా చదవాలి. బైబిల్లో గ్రామర్ ఉంటుంది, వ్యాకరణము అది పట్టుకోవాలి, భాష శైలి పట్టుకోవాలి మనము. ప్రతిమకు నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. మన టైటిల్ ఏంటంటే 1000 ఏండ్ల పాలనలో పాల్గొనేది ఎవరు? ఈ పారాగ్రాఫ్లో ఉంది, అది ఈ పారాగ్రాఫ్లోనే ఉంది. ఎవరో మనము వెతుకుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం ఏం చెప్తుంది? ఆయన 2వ రాకడలో పరిశుద్ధులు శరీర పునరుద్ధానము చెంది యేసుక్రీస్తుతో కలిసి ఈ భూమి మీద 1000 ఏండ్లు పరిపాలనలో పోతున్నారంటే భవిష్యత్తులో జరగబోయేది అని ప్రపంచము చెప్తుంది. ఎందుకంటే వాక్యములు అలాగే ఉంది కదా. మరలా చదువుతున్నాను. అంతటా సింహాసనములను చూచితిని. అంటే కొంచెం చెప్పుకుంటూ వెళ్తున్నాను. సింహాసనములను చూస్తున్నారు ఎవరు? యోహాను గారు. ఒకవేళ ఇప్పుడే గనక క్రీస్తు రాజ్యం భూమి మీద ఉన్నట్లయితే ఎక్కడైనా సింహాసనాలు మీకు కనబడుతున్నాయా? మరి
యోహాన్ గారు ఏం చూస్తున్నారు అక్కడ? అంతటా సింహాసనం. సింహాసనం దేనికి గుర్తు? పరిపాలనకి గుర్తు. ఎందుకంటే సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజు కూర్చుంటాడు. రాజు ఎవరు? పరిపాలకుడు. కాబట్టి ఒకవేళ మనమే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో గనక పాల్గొంటుంటే సింహాసనాల మీద ఎక్కడన్నా కూర్చున్నట్టుగా మనకు కనబడుతుందా? అంటే సింహాసనాన్ని సింహాసనం అని మైండ్లో పిక్చర్ వేసేసుకున్నా అలాగే వేసుకోవటానికి వీల్లేదని నేను. అగాధము యొక్క తాళపి చెవి గల దేవదూత పెద్ద సంఖ్యలను పట్టుకుని వస్తున్నాడంటే చేతిలో పెద్ద గొలుసు, ఇనప గొలుసు, తాళపు చెవి అని మనం ఊహించుకుంటాం. నిజంగా ఉన్నాయి అలాగా? మరి ఏం భాష అది? మనకు అర్థమయ్యే భాష. ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళాలంటే ఏముండాలి? తాళం ఉండాలి. తాళం ఉంటే ద్వారము తెరుచుకుని లోపలికి వెళ్తాం. బంధించాలంటే ఏముండాలి? గొలుసు ఉండాలి, బేడీలు ఉంటాయి. కాబట్టి మనిషిని బంధించాలంటే తాడుతోటో గొలుసుతోటో బంధిస్తారు. కాబట్టి ఆ రీతిగా రూపకాలంకార భాషలో మనకి రాయటం జరిగింది. ఎందుకంటే మనము ఈ దేహములో ఉన్న ఈ లోకములో ఉన్నాము. కాబట్టి ఈ లోకములో ఉన్న విషయాలే మనకి అర్థమవుతాయి. ఆ రీతిగానే పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించాడు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఎవరున్నారు? ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము. అంటే ఈ సింహాసనం మీద ఉన్నది ఎవరు? 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొంటున్న వారు, అంతే కదా? ఎందుకంటే వారికి ఏమి ఇవ్వబడింది? విమర్శ చేయుటకు. విమర్శ అంటే తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడిందంట. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొనే వారికి సింహాసనాలు ఇవ్వబడినాయి. ఆ సింహాసనాల మీద కూర్చుని విమర్శ చేస్తున్నారు, వీళ్ళు జడ్జి చేస్తున్నారు. ఓకే, జడ్జిమెంట్ ఇస్తున్నారు వీళ్ళు. అధికారము, విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిను. మరియు వీళ్ళు ఎవరు? ఎంతకని ఈ సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని. వీళ్ళు ఎవరింతకి? ఎవరి ముద్ర? అలాంటి వాళ్ళు బైబిల్ ఎక్కడైనా పాత నిబంధనలో కనబడ్డారా మీకు? ప్రతిమకు నమస్కారము చెయ్యము అన్నవాళ్ళు. వెరీ గుడ్. దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉంగారా ప్రతిమ ఎదుట? ప్రతిమ అంటే ఎవరు? నిలబెట్టింది ఎవరు? నెబుకద్నెజరు. ఒక లోకరాజ్యము. గతంలో ఎలా చేసేవారంటే రాజే నేనే దేవుణ్ణని చెప్పుకునేవాడు. వాడి ప్రతిమ ఒకటి నిలబెట్టి దానికి మొక్కండి అని చెప్పేవాడు రాజు. అలాగే దానియేలు గ్రంథంలో మీరు చూస్తే ఆ ప్రతిమ నిలబెట్టుకుంటాడు. దానికి ఎవరైతే మొక్కరో వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? సింహాల బోన్లో లేకపోతే అగ్ని గుండంలో వేసేయమని చెప్పారు. కాబట్టి ఈ సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళు ఆ ప్రతిమకు కానీ ఆ క్రూర మృగానికి కానీ నమస్కారం చేశారా? వీళ్ళు చెయ్యలేదు. ఓకే, తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని. నొసళ్ళ యందు చేతుల యందు ముద్ర వేయించుకోవటం ఏంటి? ఓకే, ఆ క్రూర మృగము యొక్క దుష్ట ఆలోచనలకి తమ మెదడుని ఇవ్వలేదు. వాళ్ళ ఆలోచనలు అలాగలేవు. అలాగే చేతులు యందు ముద్ర వేయించుకోవటం ఏంటి? క్రియలు. ఆ దుష్ట క్రియలు వీళ్ళు చేయలేదు ఈ లోకంలో. అంటే దుష్టుడికి తల వంచకుండా నీతిగా న్యాయముగా బ్రతికారు వీళ్ళు. ఎవరింతకి వీళ్ళు? సింహాసనాల మీద కూర్చుని విమర్శ చేస్తున్న వాళ్ళు. ఇంకా చెప్పాలంటే 1000 ఏళ్ల పాలనలో పాల్గొంటున్న వారు. వెరీ గుడ్, అక్కడి వరకు బాగానే ఉంది. వీళ్ళింతకీ ఇంకా డిస్క్రైబ్ చేస్తున్నటువంటి గ్రంథకర్త యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను. అంటే
వీళ్ళు ఎలా చచ్చిపోయారు భూమి మీద? దేవుని వాక్యము నిమిత్తమును యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము, అంటే యేసు కొరకు వాళ్ళ బ్రతికి సాక్ష్యం ఇస్తూ తలలు వంచకుండా యేసుక్రీస్తు సంబంధులుగా ఈ భూమి మీద బ్రతికి శిరచ్ఛేదనము చేయబడి చచ్చిపోయిన వాళ్ళు మనకు కనబడుతున్నారు. అలాగా ఎవరు? అపోస్తలులండి. కనబడలేదా? ఇప్పుడు మన ఈ గ్రంథాన్ని దర్శనంలో చూస్తున్నది ఎవరు? యోహాను గారు. ఏమన్నా ఫ్రీగా ఏసీ రూమ్లో సోఫా మీద కూర్చుని కలగంటున్నాడా? ఎక్కడున్నాడు? బందీగా పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ విజన్ని చూపించాడు. పరలోకములో జరిగే ఒక సన్నివేశాన్ని ఎలాగుంటుందో ఈ మట్టి దేహంలో ఉన్న నరుడికి చూపించాడు అన్నమాట. ఆయన ఏమీ ఫ్రీగా లేడు, బందీగా ఖైదీగా హింసింపబడుతూ ఉన్నాడు. ఐలాండ్ ఆఫ్ పాట్మోస్ ఇప్పటికీ ఉంది, ఆ పద్మాసు ద్వీపం ఈ భూమి మీద. అక్కడున్నప్పుడు దేవుడు చూపించిన దర్శనం అన్నమాట ఇది. సో వీళ్ళు ఎలాగున్నారు? యేసుక్రీస్తు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము, అలాగే వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డారు. శిరచ్ఛేదనము చేయబడటం అంటే భూమి మీద క్రీస్తు కొరకు బ్రతికి చంపబడ్డారు. వాళ్ళు క్రీస్తు కొరకు బ్రతికారు కాబట్టి హతసాక్షులు అయిపోయారు. ఇప్పుడు కూడా బైబిల్ పట్టుకుని వెళ్ళి అమ్మ క్రీస్తుని నమ్ముకోండి అని చెబుతుంటే మన దేశంలోనే ఏం చేస్తున్నారు? వాళ్ళని హింసిస్తున్నారా లేదా? ముఖం మీద పేడ నీళ్ళు జల్లుతున్నారు, లెంప్లేసి కొడుతున్నారు. ఫేస్బుక్లో మీరు చూడండి ఎంత అవమానిస్తున్నారు. క్రీస్తు సువార్తను మీరు మోసుకెళ్ళాలంటే మిమ్మల్ని చంపేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఎవరు? క్రూర మృగము. ఈ లోక రాజ్యము అంటే సాతాను రాజ్య సంబంధులు ఊరుకోరు. ఎప్పుడు మీకు ఇది ఎదురవుతుంది, సంఘంలోనే ఎదురైపోతుంది ఇది. ఎప్పుడైతే సత్య సువార్తను పట్టుకుని నువ్వు ముందుకు వెళ్తున్నావో ఈ వ్యతిరేకత ఎక్కడొస్తుంది నీకు? సంఘంలోనే నీతో ఏకీభవించరు. మైండ్లో పెట్టుకోండి, కలవరు. ఇది ఒక మనకి సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. అందుకే భయపడకూడదు. ఇప్పుడు కూడా సత్యం మీద నిలబడినప్పుడు అక్కడే ఉండాలి నిలకడగా. అక్కడ నిలకడగా ఉంటేనే నువ్వు ముందుకు వెళ్తావు విశ్వాసంలో, లేదా పతనానికి వెళ్ళిపోతావు. చాలా డేంజర్ అన్నమాట. సో వీళ్ళు ఈ రాజ్యము చేసిన వాళ్ళు క్రీస్తు విషయమే సాక్ష్యం ఇచ్చారు, వాక్యాన్ని వెదజల్లారు. ఆ వెదజల్లుతున్నప్పుడు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు చంపబడ్డారు, హతసాక్షులు అయిపోయారు. ఇప్పుడు యోహాను గారు ఎవరి ఆత్మలను చూస్తున్నారు? మళ్ళా చదువుతున్నాను. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచుకుని. ఇక్కడ వరకు అర్థమైందా? అంటే వీళ్ళని ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది ఈ పారాగ్రాఫ్? 1000 ఏండ్ల పాలనలో పాల్గొనేవారు ఎలాంటి వారు అన్న వివరణ ఇచ్చిందా? వెరీ గుడ్, ఇచ్చింది. వారు నెక్స్ట్ సెంటెన్స్ ఎలా ఉంచండి. వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? ఈ 1000 ఏండ్ల పాలనలో పాల్గొంటున్న వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడే ప్రాబ్లం. ఇప్పుడు మీరు చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? వారు బ్రతికిన వారై. ఇంతకీ యోహాను గారు చనిపోయిన వారి ఆత్మలను చూశాడు. అంటే చచ్చిపోయారు కదా, ఇప్పుడు వాళ్ళు బ్రతికొచ్చారు. ఎలా బ్రతికొచ్చారు? పునరుద్ధానంలో బ్రతికి వచ్చారు. ఇదే మృతుల, అంతే కదా. అపోస్తలుల ప్రమాణంలో మనం ఏం చదివాము? మృతుల పునరుద్ధానం ఉందని నమ్ముచున్నాను. ఏదది? శరీర పునరుద్ధానం. ఇక్కడ ఏం పెట్టారంటే ఈ లోక జ్ఞానులు ఆలోచించి వాళ్ళు బ్రతికొచ్చారు. ఎలాగా? శరీర పునరుద్ధానము చెంది
బయటకు వచ్చారు. ఎప్పుడు జరుగుతుంది అది? క్రీస్తు రెండవ రాకడలో జరిగేదే శరీర పునరుద్ధానం. ఇంకా జరిగిందా, జరగబోతుందా? మరి ఓకే, వెరీ గుడ్, క్లియర్గా ఉంది కదా. శరీర పునరుద్ధానం ఇంకా జరిగిందా, జరగబోతుందా? ఎందుకు జరగబోతుంది? అది జరగాలంటే ఆయన రావాలి. వెరీ గుడ్. సో వీళ్ళు ఏమని చెప్పారంటే, వారు బ్రతికిన వారే అంటే క్రీస్తు రాకడలో వాళ్ళు సమాధుల్లో నుండి శరీర పునరుద్ధానం చెంది 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా హల్లెలూయా అంటారా? ఎందుకంటారు? అలాగే కదండి వాక్యం అంట. చనిపోయిన వారి ఆత్మలను చూశారు, తర్వాత వాళ్ళు బ్రతికొచ్చారు, బ్రతికి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసింది. మరి అలాగే ఉంది కదా. ఇప్పుడు అలా కాదని మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే 90% అదే చెప్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళి సంఘంలో ఉన్న పాస్టర్ గారిని అడగండి, ఎక్కడొద్దు, ఇదే చెప్తారు. మరి అది నమ్మేద్దామా? లేకపోతే ఏదన్నా సందేహం వస్తుందా మీకు? ఇంకా ముందుకెళ్తున్నాను. ఇంతకీ సింహాసనాలు ఉన్నాయంటే లేవు. అసలు నిజంగా సువార్త చేసేవాళ్ళు మెరుపు బట్టలు వేసుకుని, సూట్లు వేసుకుని దద్దరిల్లిపోయేలాగా ఉండరు. ఎక్కువ సేవకులు ఎలా కనబడుతున్నారు? అబ్బో పెద్ద సెలబ్రిటీలు. ఇప్పుడు సేవకుడు అంటే అబ్బా దగదగలాడిపోతున్నాడు స్టేజ్ మీద ఉండి కదా, రంగురంగులు. అంటే ఈ వేసుకునే సూట్ మరలా వేసుకోవడం సేవకుడు. అంత ధనం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది నీకు? ఈ అపోస్తలులకి ఏమన్నా సూట్లు ఉన్నాయా? చచ్చిపోయారని రాశాడు. శిరచ్ఛేదనం అంటే తల కోసేశారండి వాళ్ళని, బీహెడింగ్. వాళ్ళు ఏమన్నా రంగురంగుల ప్రపంచంలో బ్రతికారా? లేదు. వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తుకి ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడ్డారు, హతసాక్షులు. మరి అలాంటి ఏంది భూప్రపంచం మీద నిజంగా సింహాసనం మీద కూర్చుంటున్నాడు సేవకుడు. చూడండి, వ్యతిరేకంగా ఉంటుంది మీరు ప్రపంచంలో. నిజంగా సేవ చేసేవాడు, వాడికి చెప్పులు ఉండవు, బీద వాళ్ళు ఉంటారు సేవకులు చాలామంది. మీరు వెళ్ళండి, సంఖలో చిన్న గుడ్డ సంచి చేసుకుంటారు. అతనికి నడవడానికి చెప్పులు ఉండవు, సైకిల్ ఉండదు, ఏముండదు. అయినా కానీ పల్లెటూళ్ళకి వెళ్ళి అమ్మ తనకు వచ్చిందే యేసుక్రీస్తుని నమ్ముకోండమ్మని ఒక్క మాట చెప్తూ ఉంటారు వాళ్ళు. ఉన్నారండి అలాంటి వాళ్ళు, ఉన్నారు సేవకులు. మరి వాళ్ళకి ఏమన్నా సింహాసనాలు ఉన్నాయా? లేవు. ఇంతకీ సింహాసనాలు అంటే ఏంటి అనేది వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలించి చూద్దామా? చూద్దాం. సింహాసనాల గురించి మత్తయి రాసిన సువార్తకి వెళ్తే మనకి అపోస్తలులే యేసుక్రీస్తుని అడిగారు, ఇదిగో చాలామంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ప్రభు, అయితే మేము నిన్నే వెంబడించుకుంటూ మేము ఉన్నాము, అసలు మాకు ఏమి దొరుకుతుంది అని సందేహపడి అడిగిన భక్తుడు పేతురు గారు. ఆ పేతురు గారు ఏమడుగుతున్నారో ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను, అంటే ఆయనతో ఉన్నప్పుడే అడిగారు ఈ ప్రశ్న. పరిచర్యలో ఉన్నప్పుడేనా? అవును. ఇదిగో మేము అంతా విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాము, మా ఆస్తుపాస్తులు మాకు ఏమి అక్కడ, మా ఇల్లు అన్నీ వదిలిపెట్టి నీతోటే ఉంటున్నాము, ఇంతకీ మాకేమి దొరకపోతుంది, అదే కదా ఆయన అడిగా. మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుంటారు. ఇక్కడ ఒక క్లూ దొరుకుతుంది మనకి. అంటే వీళ్ళ కూడా సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు
కనెక్ట్ అయిందా లింక్? అక్కడ అక్కడ ప్రకటన గ్రంథంలో చూసిన దానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్న దానికి కనెక్టింగ్ ఉందా లేదా? ఏంటండి అలా చూస్తారు? కనెక్టింగ్ ఉందా లేదా? వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారు? మరలా చదువుతున్నాను చూడు. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జనన మందు అంటే ఎప్పుడిది? ఓకే, అలా ఉంచేయండి. మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఎప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడు అయ్యాడు? అయ్యాడా? అవ్వబోతున్నాడా? ఎప్పుడు అయ్యాడు చెప్పండి? వెరీ గుడ్. అసలు అపోస్తుల ప్రమాణం మైండ్లో ఎట్టుకుంటున్నారు, అది ఏం చదువుతున్నారు మీరు? ఆయన తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అయ్యాడంటే ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు ఇప్పుడు పరలోకంలో. చూద్దామా? ఇంకా అర్థం అవ్వలేదు కదా? సరే, కీర్తనలకు వెళ్ళండి ఒకసారి. దావీదు గారు ఏమని పలికారో ఆయన రాకముందు పరిశుద్ధాత్ముడు భక్తుడైనటువంటి దావీదు గారి చేత ఏమని పలికించాడు ఒకసారి. మనకు టైం అయిపోయింది కాబట్టి కొద్దిసేపట్లో ఆపేస్తాను నేను. నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతుంది. ఓకే, 110 మొదటి వచనమే చదవండి. స్లోగా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన ఒక ప్రభు ఎవరు? నా ప్రభు. మాట్లాడుతున్నది ఎవరు? దావీదు గారు. ప్రభువు నా. ఎంతమంది ప్రభువులు ఉన్నారు అక్కడ? ఇద్దరు. మొదటి ప్రభు ఎవరు? తండ్రి. ఎందుకంటే ముందు చెప్పాను నేను ఇవన్నీ, అందుకే మళ్ళీ మిమ్మల్ని రీకాల్ చేస్తున్నాను అనమాట. ప్రభువు నా ప్రభువుతో అంటే దావీదు గారు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళా చదవమ్మది. నేను నీ శత్రువులను. నేను అంటే ఎవరు అక్కడ? వెరీ గుడ్. నీ శత్రువు. నీ అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంతే కదా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. నేను నీ శత్రువులను నీ పాదమునకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అప్పుడు కూర్చోలేదా? ఎప్పుడు జరిగింది? ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు చెందిన తర్వాత ఇప్పుడు కూర్చున్నాడు వెళ్ళి. ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. అవునా కదా? అక్కడుండి పరిపాలిస్తున్నాడు. కానీ ఎప్పుడు భక్తుడు పలికాడు? ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే పలికాడు. చూడండి భక్తుడు. ఇదండి వాక్యం అంటే. ఎందుకు మనం నమ్మాలి? అది దావీదు గారికి ఎలా తెలుసు? ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు. ఏమని? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నా కుడి పార్శ్వమున. ఇది క్రీస్తు రాక ముందు వందల సంవత్సరాల క్రితము దావీదు గారు పలికిన మాట. దేవుడు ఇలాగంటున్నాడని ముందే చెప్పేశాడు. చూడండి ఎంత బాగుందో వాక్యం. ఇంతకీ జరిగిందా లేదని తెలుసుకోవటానికి మార్కు సువార్త 16వ అధ్యాయం ముగించేస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఓకే, 15 నుండి 20 వరకు. ఎవరో ఒక్కరు స్లోగా చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుండి. ఆయన శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు వెళ్ళే ముందు, పరలోకానికి వెళ్ళే ముందు ఆయన శిష్యులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు. లేదా నేనే చదువుతున్నాను ఉండమ్మా, నేనే చదువుతున్నాను. మరియు మీరు అంటే యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను
ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవి ఏవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో. ఇదంతా ఎప్పుడు జరగబోతుంది? ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత మీరు ఇవి చెయ్యబోతున్నారు. చేశారా లేదా? వాళ్ళు చేశారు. వెరీ గుడ్. చెప్పాను. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున, అది చూసారా లింక్ అవుతుంది అంటే జరిగిందా జరగలేదా? ఎస్, ఇట్ హ్యాపెండ్. భక్తుడైన దావీదు గారు ఏమని పలికారో అది జరిగిందని మరొక పత్రికలో కొంత అచ్చట కొంత ఇచ్చట. ఆరోహణం అయిపోయి తండ్రి కుడి పార్శ్వం అంటే పరిపాలిస్తున్నాడు. అక్కడ సింహాసనం మీద కూర్చుని భూమి మీద ఉన్న వాళ్ళతో ఏమని చెప్పాడు ఆయన వెళ్ళకముందు? మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. మరి వాళ్ళు తీర్చారా తీర్చలేదా? ఏమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఆయన వచ్చిన తర్వాత తీర్చబోతున్నారా, లేదా వాళ్ళు బ్రతుకున్నప్పుడు చేశారు ఈ పని? ఇంకా తేలలేదు మనకి. ఎలా చెప్పగలం అలాగా? వాక్యాన్ని బట్టి ఆలోచిస్తుంటే అది ఆయన రెండవ రాకడలో వాళ్ళు పునరుద్ధానము చెందిన తర్వాత వాళ్ళు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన చేయబోతారు అని అక్కడ. చేయబోతారు కాదు, చేసిరి అని రాస్తుంది అక్కడ. ఇప్పుడు దాన్ని కలిపే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంతకీ ఎప్పుడు వాళ్ళ రాజ్యం చేశారు? చేశారా చేయబోతున్నారా? లోకం ఏమని చెప్తుందంటే చేయబోతున్నారు. మనం ఏమని నమ్ముతున్నామంటే చేశారు, మనము చేస్తున్నాము. ఇదే మన విశ్వాసం. ఏంటి? ఇప్పుడు ఆయన రాజ్యములో నేను పాలు పొందుకుంటున్నాను. నేను విమర్శ చేస్తున్నాను చేయట్లేదా? నా మాటగా చేస్తున్నాను, ఈ మాటగా చేస్తున్నాను. ఇదే విమర్శ, ఇదే జడ్జిమెంట్. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి దేనిని బట్టి శిక్ష? అది విమర్శ చేయటం అంటే. జడ్జిమెంట్ ఇవ్వటం అంటే యేసుక్రీస్తు పలికిన మాట చెప్పటం. నేను గొంతు విప్పి చెబుతున్నాను అంతే. నా పని నా మాటగా కాదు, దేవుని మాటే శాసనం. ఇంకా చాలా ఉంది కానీ సమయము అయిపోయింది. సో కాబట్టి ఇక్కడతో నేను ముగించి దీని కంటిన్యూవేషన్ నెక్స్ట్ వీక్. ఎందుకంటే వాక్యాన్ని పరిశీలించుకుంటూ వెళ్తాను. ఏదో పై మాటలు చెప్పడానికి నేను ఇక్కడ రావటం లేదు సుమా. కాబట్టి మీరు కనుక వాక్యాన్ని ప్రకటించాలి అని కంకణం కనుక కట్టుకుంటే దయచేసి ఇవన్నీ నోట్ చేసుకోండి. ప్రతి వచనములో మీరు చదివేటప్పుడు ఆగి ఆలోచించి ప్రశ్నేసుకోండి, కనెక్ట్ అవుతుందా లేదు. ఎందుకంటే ఒక వాక్యము మరొక వాక్యాన్ని విభేదించ. ఎందుకంటే రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అక్కడ ఆదికాండం రాసినటువంటి మోషే గారు, ఇక్కడ ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను గారు, ఇద్దరికి ప్రేరేపించి రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయనే ఆథర్ అన్నమాట. చాలామంది ఏమంటారంటే బైబిల్ ఒక్కళ్ళు రాయలేదు కదండి, ఎంతోమంది మనుషులు రాశారు, అది సత్యం ఎలాగవుతుంది, దాన్ని ఎలా నమ్మగలము మనం అని చాలామంది ఇతర మతస్థులు కూడా అంటారు. కానీ వాక్యము విభేదిస్తుందా మనకి ఎక్కడైనా? కొన్ని వందల సంవత్సరాల క్రితము పలికినటువంటి దావీదు గారు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో పలికినటువంటి మాట కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయిపోయింది. అది దేవుడు. అందుకే నేను వాక్యాన్ని నమ్ముతాను, తల వంచుతాను, ఎందుకంటే సత్యం అది. కాబట్టి ప్రియ సహోదరులు, ఇంతవరకు మైండ్లో పెట్టుకోండి.
నెక్స్ట్ వీక్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. చాలా విషయాలు వస్తాయి. ఈ ప్రకటన 20 అనేది అసలు ప్రపంచం తల్లకిందులైపోయింది, అబద్ధం వైపుకి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి అబద్ధంలో మనం మసలకూడదు. దయచేసి మరలా చెప్తున్నాను, సత్యములో ఉండాలి, స్థిరులుగా ఉండాలి, చివరి వరకు ఉండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యంలో కన్ను మూసి శాశ్వతముగా తండ్రి దగ్గరికి అదే రాజ్యంలో మనము వెళ్ళిపోతాం. అదే మన నమ్మకము. సో వచ్చే వారం మనకి ఎలా జరగబోతుంది, పునరుద్ధానం, ఎవరు పాల్గొన్నారు అనే విషయాన్ని మరింత లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, నాయన మీ వాక్యాన్ని ఆలోచించటము ఎంతో కష్టముగా ఉంది నాయన. అలనాడు భక్తుడు పలికినటువంటి మాట నాయన, అందులో కొన్ని విషయాలు చాలా కష్టముగా ఉన్నాయి ఆలోచించడానికి. దానికి విద్యా విహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకి అపార్థము చేయుదురు. నాయన మేము అపార్థము చేసుకోకూడదని నాయన మీ ఆత్మ సహాయంతో ఆలోచిస్తున్నాము దేవా. నాయన మీ కృపలో నాయన మమ్మల్ని కాపాడండి దేవా. సత్యాన్ని వెంబడించే వారుగా మమ్మల్ని చివరి వరకు నిలబెట్టండి దేవా. నాయన ఎవరిని ద్వేషించకుండా నాయన ప్రేమతోటే నాయన ముందుకు వెళ్ళి, ఎందుకంటే మీ కుమారుడు దోషులమైన మమ్మను ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు నాయన. అదే ప్రేమను నాయన మేము కూడా చాటేలాగన మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడమని, చివరి వరకు మమ్మల్ని నిలబెట్టమని మీ చేతులకే మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, మా నిమిత్తము త్వరలో మీరు పంపనైన మీ ప్రియ కుమారుడు, మా పరమరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.